నాకు చాలా ఇష్టం చెగువేరా. ఎందుకు ఇష్టం అంటే తన దేశం కాదు, తన సమస్య కాదు, కానీ కొంతమంది బాధపడుతున్నారు, వాళ్ళ కోసం పోరాటం చేసిన వ్యక్తి. అందుకు నాకు చెగువేరా అంటే ఇష్టం. సమస్య మనదే అవ్వక్కర్లేదు, మన కుటుంబానికి అవసరం లేదు, మన కులానికి అవసరం లేదు, మన ప్రాంతానికి అవసరం లేదు. మానవత్వం బాధపడుతున్నప్పుడు మానవత్వం కోసం నిలబడే వ్యక్తులకి వాళ్ళు నా నిజమైన హీరోలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ బై యూట్యూబ్ ఛానల్. అతను ఎవరు అనేది తెలియకపోవచ్చు, బట్ అతను అంటే ఇష్టమే కాదు, ఒక రకమైన పిచ్చి. చాలామందికి ఆయన పూర్తి పేరు కూడా తెలియకపోవచ్చు. అతను ఎక్కడ పుట్టాడు, ఏం సాధించాడు అనేది కూడా తెలియదు. బట్ లైఫ్లో ఒక్కసారి కూడా ఆయన రూపాన్ని చూడని వారే ఉండరు. అసలు ఎవరు చెగువేరా, ఇంతలా పాపులర్ అవ్వడానికి ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఎవరిని అడిగినా విప్లవం అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఫేస్ చెగువేరా. టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు 100 మంది అతి ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా చెగువేరాను పేర్కొంది. ఆల్బర్టో కోడా తీసిన ఆయన ఫోటో ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాత ఫోటోగ్రాఫ్గా ప్రకటించబడింది. చెగువేరా ఒక అర్జెంటీనా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవంలో ప్రముఖ వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలానే ఉన్నాయి. చెగువేరా పూర్తి పేరు ఎర్నెస్టో గువేరా. అదేంటి, చెగువేరా పేరు ఎర్నెస్టో గువేరా అయితే ఆయన పేరులో చే అనే పదం ఎలా చూడిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. చెగువేరా తండ్రి పేరు ఎర్నెస్టో గువేరా లిన్స్, ఇంకా తల్లి పేరు సెర్నా వెల్లోస్లా. వీళ్లకు చెగువేరా జూన్ 14, 1928 రోజున అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించాడు. వీళ్ళకి 5 సంతానం. అందరిలోనూ చెగువేరా పెద్దవాడు. ధనిక కుటుంబంలో జన్మించిన చెగువేరా చాలా చిన్న వయసులోనే పేదలతో సంబంధం ఏర్పరచుకున్నారు. వామపక్షాల పట్ల మగ్గిన కుటుంబంలో పెరగడం వలన గువేరా బాలుడుగా ఉన్నప్పుడు విస్తారమైన రాజకీయ సంఘటనలతో పరిచయం పొందారు. ఆయన తండ్రి స్పానిష్ పౌర యుద్ధంలో రిపబ్లికన్లకు బలమైన మద్దతుదారుడు. పోరాటంలో అనేక మంది అనుభవజ్ఞులకు తరచుగా గువేరా గృహంలో ఆతిథ్యం ఇస్తూ ఉండేవారు. చెగువేరాకి చిన్నప్పటి నుండే ఆస్తమా ప్రాబ్లం ఉంది. ఆయన ఒక గొప్ప అథ్లెట్లా రాణించారు. స్విమ్మింగ్, సాకర్, గోల్ఫ్, షూటింగ్లు బాగా ఆడేవారు. 1948లో గువేరా మెడిసిన్ అభ్యసించడానికి బ్యూనోస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించాడు. 1951లో తన స్నేహితుడైన ఆల్బర్టో గ్రనేడోతో కలిసి మోటార్ సైకిల్పై దక్షిణ అమెరికా అంతా సంచరించడానికి చదువు నుండి 1 సంవత్సరం తప్పుకున్నాడు. చదువు నుండి 1 సంవత్సరం బ్రేక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పెరు దేశంలోని అమెజాన్ నది ఒడ్డున గల శాన్ పాబ్లో కుష్టివ్యాధిగ్రస్తుల ఆశ్రమంలో కొన్ని వారాలు స్వచ్ఛందంగా సేవ చేయడం. తన మోటార్ సైకిల్ ట్రిప్లో భాగంగా ఆండీస్ లోయలో గల మౌంట్ పీచుకి వెళ్తున్నప్పుడు దూర గ్రామీణ ప్రాంతాల్లో అనగదొరుకుతున్న పేదరికాన్ని చూసి చాలా బాధపడ్డారు. ఈ ప్రాంతంలో రైతు కూలీలు ధనిక భూస్వాముల సొంత భూముల్లో చాలా చిన్న మొత్తానికి పనిచేసేవారు. గువేరా ఈ యాత్రలో తన అనుభవాలను రచించేందుకు తీసుకువెళ్ళిన నోట్స్ పేరు ది మోటార్ సైకిల్ డైరీస్. తర్వాత అది న్యూయార్క్ టైమ్స్ అధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. అర్జెంటీనా తిరిగి వచ్చిన తర్వాత ఆయన తన అధ్యయనాన్ని పూర్తి చేసి జూన్ 1953లో వైద్య పట్టా పొందారు. ఇది ఆయనను అధికారికంగా డాక్టర్ ఎర్నెస్టో గువేరాగా మార్చింది. గువేరా తన లాటిన్ అమెరికా పర్యటనల వలన తనకు పేదరికం, ఆకలి, వ్యాధులతో చాలా దగ్గర సంబంధం ఏర్పడింది. వాటితో పాటే డబ్బు లేకపోవడం వలన ఒక బిడ్డకు చికిత్స చేయలేకపోవడం, నిరంతరం ఆకలి, ఈ అనుభవాలే తనను ప్రజాసేవ చేయడానికి ఒప్పించింది. వైద్య రంగాన్ని వదలడానికి సాయుధ పోరాటం వైపు వెళ్ళేలా చేశాయి. వ్యక్తులకు వచ్చే వ్యాధుల కన్నా వ్యవస్థలకు వచ్చే రోగం మరింత ప్రమాదకరమని చెగువేరా నమ్మాడు. 1953లో గువేరా గ్వాటెమాలాకు వచ్చారు. అక్కడ అధ్యక్షుడు జాకోబ్ అర్బెంజ్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. అధ్యక్షుడు అర్బెంజ్ ఒక పెద్ద భూ సంస్కరణ చట్టం చేశారు. దాని వలన సాగు చేయని పెద్ద భూములు చట్టబద్ధంగా స్వాధీనపరుచుకొని భూములని
రైతు కూలీలకు పునః పంపిణీ చేశారు. అదే సమయంలో గ్వాటెమాలాలో చెగువెరా హిల్డా గడియా అకోస్టా అనే పెరు దేశపు ఆర్థికవేత్తను కలిశారు. ఆమె వామపక్షవాది, రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఆమె గువెరాకు అర్బెంజ్ ప్రభుత్వంలో అనేక మంది ఉన్నత స్థాయి అధికారులను పరిచయం అధ్యక్షుడు అర్బెంజ్ చేస్తున్న భూ సంస్కరణ చట్టాలు అమెరికా ప్రభుత్వానికి ఇంకా గ్వాటెమాలాలో ఉన్న అమెరికా కంపెనీలకు అంతగా నచ్చలేదు. దీంతో అమెరికా సైన్యం అర్బెంజ్ ప్రభుత్వాన్ని పడగొట్టి కార్లోస్ ఆర్మోస్ యొక్క నియంతృత్వాన్ని ఏర్పరిచింది. చెగువెరా అర్బెంజ్ తరపున పోరాడడానికి ఆసక్తి చూపారు, కానీ అది సక్సెస్ అవ్వలేదు. తరువాత ఆయన గడియాను మెక్సికోలో సెప్టెంబర్ 1955లో వివాహం చేసుకున్నారు. జూన్ 1955లో మెక్సికోలో చెగువెరా రోల్ కాస్ట్రో ఇంకా ఆయన అన్న ఫెడరల్ కాస్ట్రోను కలిశారు. ఫెడరల్ కాస్ట్రో ఒక విప్లవ వీరుడు. క్యూబా నియంత్రణ బటిస్టా యొక్క నియంతృత్వాన్ని ధ్వంసం చేయడానికి పథక రచన చేస్తున్నాడు. కాస్ట్రోతో సమావేశమైన రోజునే క్యూబన్ విప్లవానికి తన మద్దతును తెలిపి అదే రోజు ఉద్యమ సభ్యునిగా సంతకం చేశారు. ఫెడరల్ కాస్ట్రో యొక్క విప్లవ ప్రణాళికలో మొదటి అడుగు మెక్సికో నుండి గ్రాన్మా అనే పాత చిన్న యుద్ధ నౌక ద్వారా క్యూబాపై దాడి చేయడం. వారు నవంబర్ 25, 1956న క్యూబాకు బయలుదేరారు. వీళ్ళు వస్తున్న విషయాన్ని ముందుగానే కనిపెట్టిన క్యూబా డిక్టేటర్ బటిస్టా వీళ్లను క్యూబా తీరం వెంబడే ముట్టడించి 82 మందిలో ఎక్కువ మంది చేసిన దాడిలో చంపబడ్డారు లేదా బంధింపబడ్డారు, తర్వాత ఉరిదీయబడ్డారు. కేవలం 22 మంది మాత్రమే మిగిలారు. ఈ సమయంలో తన వైద్య సేవలు పక్కన పెట్టి పారిపోతున్న ఒక సైనికుడు వదిలిపెట్టిన ఆయుధాలను చెగువెరా అందుకున్నారు. ఇలా చెగువెరా ఒక వైద్యుడి నుండి ఒక పోరాట యోధునిలా మారారు. బటిస్టా దాడిలో తప్పించుకున్న 22 మంది అడవుల్లోకి పారిపోయారు. గువెరా తిరుగుబాటు సైన్యంలో అంతర్భాగంగా మారారు. యుద్ధంలో భాగంగా చెగువెరా గ్రెనేడ్లు తయారు చేయడానికి కర్మాగారాలను స్థాపించారు. బ్రెడ్లు తయారు చేసుకునే ఓవెన్లను తయారు చేశారు. కొత్తగా సైన్యంలో చేర్చుకునేందుకు వారికి వ్యూహాలు బోధించారు. నిరక్షరాస్యులైన రైతు కూలీలకు చదవడం రాయడం నేర్పించారు. అంతేగాక గువెరా ఆరోగ్యశాలను స్థాపించారు. సమాచార వ్యాప్తికి వార్తాపత్రికలను నడిపారు. 3 సంవత్సరాల తర్వాత టైమ్ మ్యాగజైన్ చెగువెరాకి కాస్ట్రో ఒక మెదడు అని బిరుదునిచ్చింది. ఫెడరల్ కాస్ట్రో ఈ సమయంలో చెగువెరాని 2వ సైనిక దళానికి కమాండర్గా చేశారు. అమెరికా మద్దతు ఇచ్చిన క్యూబా ఒక నియంత బటిస్టా యొక్క పాలనను తొలగించడానికి చేసిన 2 సంవత్సరాల గెరిల్లా పోరాటంలో చెగువెరా ప్రముఖ పాత్ర వహించారు. క్యూబా తిరుగుబాటు తర్వాత గువెరా నూతన ప్రభుత్వంలో అనేక ప్రధాన పాత్రలను పరిశ్రమల శాఖ మంత్రిగా, జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా, క్యూబన్ సామ్యవాదం తరపున దౌత్యవేత్తగా ప్రపంచ పర్యటనలు చేయడం చేశారు. ఈ పర్యటనలో భాగంగానే చెగువెరా భారత్లో కూడా పర్యటించారని చాలా తక్కువ మందికి తెలుసు. క్యూబా మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన ఇండియాకు వచ్చారు. 1959లో ఆయన తన భారత్ పర్యటనపై నివేదిక రాసి ఫెడరల్ కాస్ట్రోకి అందించారు. దాంట్లో ఆయన, మేము కైరో నుండి భారత్కు వెళ్ళాము. 39 కోట్ల జనాభా, 30 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న దేశం ఇది. మేము పర్యటనలో భారత అగ్రశ్రేణి నాయకులను కలిశాము. జవహర్లాల్ నెహ్రూ మాపై ఎంతో అభిమానం చూపారు. క్యూబా ప్రజలతో మేమున్నామని, వారు చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతున్నామని నెహ్రూ చెప్పినట్లు చెగువెరా ఆ నివేదికలో పేర్కొన్నారు. డిసెంబర్ 1964 నాటికి చెగువెరా ఒక ప్రపంచ స్థాయి విప్లవ రాజనీతివేత్తగా ఎదిగి క్యూబా బృందానికి నాయకునిగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. వర్ణ వివక్ష విధానాన్ని తప్పుపట్టారు. అలాగే నల్ల జాతీయుల పట్ల ఐక్యరాజ్య సమితి వైఖరిని ఆయన ఖండించారు. 1965లో చెగువెరా క్యూబాలో తనకున్న ప్రముఖ స్థానాన్ని వదిలేసుకొని ఆఫ్రికాలో ప్రవేశించి అప్పటికి కొనసాగుతున్న కాంగో యుద్ధానికి తన జ్ఞానాన్ని, గెరిల్లాగా తన అనుభవాన్ని అందించడానికి నిర్ణయించుకున్నారు. చెగువెరా కాంగోలో తన ఉనికిని దాచి ఉంచాలని కోరుకున్నప్పటికీ అమెరికా ప్రభుత్వానికి ఆయన స్థావరం కార్యక్రమాల గురించి తెలుసు. అదే సంవత్సరంలో
తీవ్రమైన ఆస్తమా బారిన పడి 7 నెలలు నిస్పృహతో మనస్తాపం చెంది తన మిగిలిన సైన్యంతో గువెరా కాంగో వదిలి వెళ్ళారు. కాంగో తర్వాత బొలీవియాలో తిరుగుబాటుదారులకు గెరిల్లా పోరాట పద్ధతుల్లో చెగువెరా శిక్షణనిచ్చారు. బొలీవియాలో ఆయన నడిపిన ఉద్యమం అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలకు ఆందోళన కలిగించింది. దాంతో అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు బొలివియన్ ఆర్మీతో కలిసి చెగువెరా కోసం వేటను మొదలుపెట్టారు. ప్రత్యేక బృందాలు ఆయన కోసం రంగంలో దిగాయి. చివరకు ఆయనను బొలివియా సైన్యం సహాయంతో హత్య చేశారు. అక్టోబర్ 9, 1967న చెగువెరాను బొలివియన్ సైన్యం హత్య చేసింది. అప్పటికి ఆయన వయసు 39 ఏళ్ళు. చెగువెరా బాడీని మళ్ళీ వాళ్లకు తిరిగి ఇచ్చేస్తే చెగువెరాకి గుడి కడతారని, దానివల్ల ఆయన నుండి స్ఫూర్తి పొంది మరి ఇంకొంతమంది చెగువెరాలా పుడతారని వాళ్ళకి తెలుసు. అందుకే బొలివియన్ గవర్నమెంట్ చెగువెరా బాడీని క్యూబాకి కానీ అర్జెంటీనా కానీ ఇవ్వలేదు. ఎవరికి తెలియని ప్రదేశంలో చెగువెరా బాడీని పూడ్చేయాలని అనుకుంది. కానీ చెగువెరా లాంటి గొప్ప నాయకుడిని చంపేశామంటే ఎవ్వరు నమ్మరు. సో దీనికోసం బొలివియన్ సైన్యం చెగువెరా 2 అరచేతులను నరికి ఫార్మాల్డిహైడ్లో ఉంచేసి అర్జెంటీనాకు పంపి జాన్ ఆండర్సన్ అనే ఆర్కియాలజిస్ట్ చెగువెరాని పూడ్చిపెట్టిన స్థలాన్ని ఆయన చనిపోయిన దాదాపు 3 దశాబ్దాల తర్వాత కనుగొన్నాడు. దీంతో చెగువెరా అస్థిపంజరాన్ని బయటికి తీసి 3 దశాబ్దాల తర్వాత క్యూబా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చెగువెరాకి అంత్యక్రియలు జరిపించారు. 20వ శతాబ్దపు చరిత్రపై చెరగని ముద్ర వేసిన చెగువెరాకి తగిన స్థాయిలో అంతిమ సంస్కారాలు జరగకుండా అడ్డుకున్న తన శత్రువులు ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని కానీ తన రగిల్చిన ఉద్యమ స్ఫూర్తిని కానీ ఏమాత్రం తగ్గించలేకపోయారు. అందుకే 40 ఏళ్ళు జీవించని చెగువెరా చనిపోయి 4 దశాబ్దాలు అవుతున్న వరల్డ్ వైడ్గా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఫ్రెండ్స్, ముందు చెప్పినట్టుగానే చెగువెరా నేమ్లో చే అనే వర్డ్ ఎలా యాడ్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా మాటల నడుమ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఏతో వాడే అర్జెంటీనా చిన్న అక్షరమే చే. చే అంటే ఫ్రెండ్ అనే అర్థం కూడా వస్తుంది. ఎర్నెస్టో గువెరా చే అనే వర్డ్ని ఆయన తరచుగా ఉపయోగించడం వలన తన మారు పేరుగా చేని పొందారు. ఫైనల్లీ దాట్స్ ద ఎండ్ గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.